సర్వశక్తిమంతుడవైనా ప్రభో, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైనా ప్రభో, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైనా ప్రభో, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైనా ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ గాదే ఇనారెడ్డి and all of the souls to rest in peace. Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God, for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Madhimi Annapurna. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future for her children, Mass offered by Pushpa. For PR and gift of children to Eruva Abhinay Reddy, Yamini, Mass offered through Saint Anthony by family. ఈ విన్నపములతో పాటుగా మన ప్రతి అవసరాన్ని దేవాతి దేవునికి తెలియచేస్తూ దేవుని యొక్క కృప కొరకు, ఆయన యొక్క కనికరము కొరకు, ప్రత్యేక విధముగా ఆయన యొక్క సహవాసము కొరకు, సహాయము కొరకు ఈ యొక్క దివ్య బలి పూజలో దేవునికి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. తల్లినటువంటి శ్రీసభతో కలిసి మనము పునీత బెర్నాడు స్మరణను చేసుకుంటూ ఉన్నాం. ఆయన మఠాధిపతిగా, శ్రీసభ వేద పండితుడిగా ఆయన అందించినటువంటి సేవలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క జ్ఞానమును పంచుచు అనేక మందిని దేవుని కొరకు చేర్చుటలో ఆయన వంతు కృషి చేసి ఉండగా అంత గొప్ప ఆశీర్వాదము మనము కూడా
కలిగి ఉండాలని ఈ యొక్క దివ్య బలిపూజలో దేవునికి ప్రార్థన చేద్దాం. ఓ సర్వేశ్వర, మీ గృహము పట్ల ఆసక్తి సన్యాస మఠాధిపతి అయిన పునీత బెర్నాడును దహించివేయినట్లు చేసితివి. వెలుగుచు ప్రకాశించుచున్న దీపము వలె అతనిని శ్రీసభలో స్థిరపరచితివి. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా అతని వలె ఆంతరంగిక అగ్నిజ్వాలలతో తేజరులుచు వెలుగుపుత్రులముగా జీవింప అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 10 వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తూరు రాజునకు ప్రభువునైన నా పలుకులిట్లు వినిపింపుము. ఓయి, నీవు గర్వముతో పొంగిపోయి, నేను దేవుడను, సాగరముల నడుమ దేవుని వలె సింహాసనంపై కూర్చుంటిని, నేను దేవునితో సరిసమానుడనని ఎంచుచున్నావు. నీవు నరుడవు కానీ దేవుడవు కావు. నీవు నేను దానియేలు కంటే తెలివైన వాడను, నాకు తెలియని రహస్యములు లేవని తలంచుచున్నావు. నీవు తెలివితోనూ నేర్పుతోనూ సంపదలు కూడబెట్టితివి, వెండి బంగారు రాసులు ప్రోగు చేసితివి. నీవు నైపుణ్యంతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకొంటివి. సంపదల వలన నీకు మిగుల పొగురెక్కినది కనుక యావే ప్రభునైన నేను నా వాకిది. నీవు నేను దేవునితో సరిసమానుడనని ఎంచితివి. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదికి రప్పింతును. వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవపేతములైన వస్తువులన్నిటినీ నాశనము చేయుదును. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడద్రోయుదురు. నిన్ను సంహరించు వారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నేను దేవుడనని చెప్పగలవా? నిన్ను హతము చేయువారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నడవే అవుదు గాని దేవుడవు కాజాలవు. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరజాతి వారికి చిక్కి నీచమైన చావు చత్తువు. ఇది దేవుడైన ప్రభు ఆజ్ఞ. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును.
అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుండి 30 వరకు వాక్యము. మత్తయి సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుండి 30 వరకు వాక్యము. అంతట యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణము పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కాని దేవునికి సమస్తమును సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను కాని, సోదరులను కాని, సోదరిమణులను కాని, తండ్రిని కాని, తల్లిని కాని, బిడ్డలను కాని, భూములను కాని త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవితమునకు వారసు అగును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి మరొక చక్కటి సమయము, కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితంలో సరిచేసుకోవలసినటువంటి పరిస్థితులను సరిచేసుకుంటూ మన ఆలోచనలను, మన జీవితమును మార్చుకొని పరిపూర్ణముగా దేవుని బిడ్డల వలె, దేవుని సేవకుల వలె జీవించుటకు ప్రయత్నించేద్దాం. నిన్నటి దినము నా విన్నటువంటి వాక్యమును బట్టి ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి అడిగినటువంటి ప్రశ్న, నిత్య జీవమును పొందుటకు చేయవలసిన మంచి పని ఏమిటి అని అడిగినప్పుడు యేసయ్య చెప్పారు కదా, ఆజ్ఞలను పాటింపుము. ఆ యవనస్తుడు అన్నాడు, నేను అన్నిటినీ పాటించానయ్యా నా చిన్నతనం నుంచి అని చెప్పాడు. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నీవు పరిపూర్ణుడవు కాదలిచినచో నీకున్నటువంటి ఆస్తిని అమ్మి పేదలకు పంచి ఇచ్చివేసాయి, అప్పుడు నన్ను వచ్చి అనుసరింపుము అని యేసుక్రీస్తు వారు ఆ యవ్వనస్తుడు చెప్పారండి. కానీ యవ్వనస్తుడు మనసులో చాలా నొచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు. కారణము, అతడు మిగుల ధనవంతుడు, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వ్యక్తి కనుక నొచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ వాక్యానికి యేసుక్రీస్తు వారు ఆ మాటలను మరలా కంటిన్యూ చేస్తూ కొనసాగింపుగా యేసుక్రీస్తు వారు మరలా మాట్లాడుతున్నారు కదా, ఒక చిన్న మాట చెప్పారు. ఏంటి అనంటే, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించట కంటే ఉంటే సూది బెజ్జమున దూరిపోవుట సులభతరము అని చెప్పారు. అంటే సూదికి ఉన్నటువంటి బెజ్జం ఎంత అండి? కొంతమంది కనీసం దారం ఎక్కించడానికి సూది బెజ్జం కనపడదు, కానీ సూది బెజ్జం అనేది ఉంది, అది మనకు తెలుసు, కానీ కనిపించకుండా ఉంటుంది.
యేసుక్రీస్తు వారు పోలిక చూడండి. ఒక ఒంటె సూది బెజ్జం నుంచి దూరిపోవటం సులభతరమంట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యమును ప్రవేశించుట అసాధ్యము, కష్టతరము, ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటున్నారు ఆ మాట అంటే ఒకసారి వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనము. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. చాలు, నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయము ఉండును అని చెప్పారు. రెండో మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6:24. ఏ వ్యక్తి ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును, ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడును దైవము ధనమును సేవింపజాలవు. చాలు, ఇక్కడ మరొక మాట యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులను సేవింపచాలడు, అది అసాధ్యము. ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషిస్తాడంట, మరొకరిని ఇష్టపడతాడు లేక ప్రేమిస్తాడు అంటున్నాడు కదా. ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడును దైవమును ద్రవ్యమును సేవింపచాలవు అని చెబుతూ మళ్ళీ అంటున్నాడు కదా, నీకు నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయము ఉన్నది అంటున్నాడు. మన మనసు ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు అంటే ఒకనికి సంపదల మీద ఉంది, మరొక వ్యక్తి మీద ఉంటుంది, ఒకనికి బంగారం మీద ఉంటుంది, ఒకనికి అధికారం మీద ఉంటుంది. అందుకనే మనం అంటూ ఉంటాం కదా, మైండ్ ఆబ్సెంట్ అంట. ఫిజికల్గా ప్రజెంట్ కానీ మైండ్ మాత్రం ఆబ్సెంట్. ఎందుకు అంటే ఇక్కడ ఉండటానికైతే మనిషి కనిపిస్తున్నాడు, కానీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంది, ఎవరి వెనకో తిరుగుతూ ఉంది, ఎవరిని గురించో ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, నీ సంపదలు ఉన్న చోటే నీ మనస్సు ఉన్నది అంట. నిజమే కదా మరి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గురించి బలహీనుడైనప్పుడు ఆ వ్యక్తిని గురించి ఆలోచన చేస్తాడు, ఆ వ్యక్తితో మాట్లాడదామని, ఆ వ్యక్తిని చూద్దామని, ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరొక వ్యక్తి లోక సంబంధంగా అధికారం కోసం, పరపతి కోసం ప్రయత్నం చేసేవాడు, దానికి సంబంధించినటువంటి ఆలోచనలే ఉంటాయి. ఎందుకు అంటే తన మనసంతా కూడా అధికారం కోసం, పలుకుబడి కోసం, 10 మంది ముందు గొప్ప చెప్పుకోవడం కోసం, 10 మంది ముందు చూపించుకోవడం కోసం వెతుకుతున్నాడు. కాబట్టి దానికోసమే బ్రతుకుతున్నాడు. కాబట్టి తన జీవితము, సమయము అన్నిటినీ కూడా దానికోసమే వెచ్చేస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పారు, నీవు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో నీ మనసు దాని మీదే ఉంటుంది. అటు తర్వాత చెప్పాడు కదా, ఏ మనుష్యుడును ఇద్దరు యజమానులను సేవింపచాలడంట, అది అసాధ్యము. కొంతసేపు దేవుడని మరికొంతసేపు ద్రవ్యమని కుదరదు కదా, అది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అని యేసుక్రీస్తు వారు చెబుతూ అంటున్నాడు కదా, ఒకరిని నమ్ముకుంటాడంట, మరొకరిని ద్వేషిస్తాడంట. ఇప్పుడు ఒక ప్రశ్న మనం అడిగాం అనుకోండి, నువ్వు యేసయ్యని నమ్ముకున్నావా లోకాన్ని నమ్ముకున్నావు అంటే ఏం చెప్తావు? అంటే నేను యేసయ్యనే నమ్ముకున్నా అని చెప్తావు. వెరీ గుడ్, యేసయ్యతోనే నా జీవితం అని చెప్తావు. కానీ చేయవలసినంత కూడా చేస్తానే ఉంటావు. అదేమంటే ఏమంటావు తెలుసా? మనిషిగా నేను ప్రయత్నం చేయాలి కదా, నేను అడగాలి కదా, నేను చేయాలి కదా అని నువ్వు అంటావు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇద్దరు యజమానులను సేవించుట అసాధ్యము, అది కష్టతరము అని చెప్పారు. ఒకరిని నమ్ముకుంటున్నావు, మరొకరిని ద్వేషిస్తున్నావు. ఇక్కడ నువ్వు ఎవరిని నమ్మి ఎవరిని ద్వేషించావంటే అందరు చెప్పే మాట, నేను యేసయ్యను నమ్ముకున్నా, లోకాన్ని ద్వేషించా, ధనాన్ని ద్వేషించా, పదవులను ద్వేషించా అని చెప్తావు. కానీ ప్రయాస మొత్తం కూడా పదవి కోసం, అధికారం కోసం, ధనము కోసం, ఆస్తిపాస్తుల కోసం, సిరి సంపదల కోసం పోగు చేసుకొని దాచిపెట్టడం కోసం.
10 మంది ఎదుట గొప్ప చెప్పుకోవడం కోసమే అంతా. రంగు పులుంకొని 10 మంది కనిపించాలని ఆశపడుతున్నావు, కానీ నీ మనస్సును, అంతరంగికమును దేవుడు ఎరిగి ఉన్నాడని మాత్రం గుర్తించట్లా. అజ్ఞానంలో బ్రతుకుతున్నాం. వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు తెలుసుకోలేడా? దేవుడికి తెలియదంటారా? దేవుడు చూడట్లేదంటారా? మనుషులు తెలుసుకోలేకపోయాం, కానీ దేవునికి మాత్రము తెలుసు. ఆయనని పరిపూర్ణముగా నీవు అనుసరిస్తున్నావా? ఆయన కొరకు జీవిస్తున్నావా? తగ్గింపు జీవితాన్ని జీవిస్తున్నావా? నీ మనస్సు, నీ స్థితిగతులు, నీ ఆశలు, నీ ఆలోచనలు అన్నీ కూడా మనుషులకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నువ్వు రంగు వేసుకున్నావు. కానీ దేవుడికి ఆ రంగు వెనకాల ఉన్నటువంటి నిజస్వరూపము దేవునికి స్పష్టంగా కనిపిస్తుంది. చీకట్లో నువ్వు ఏదైనా చేయొచ్చు, వెరీ గుడ్. కారణం ఏంటి? ఎవరికి తెలీదు. కానీ చీకటిని కూడా దేవుడు వెలుగులో చూసినట్లు చూడగలుగుతున్నాడు. అంటే నీ రహస్యము బట్టబయలనట్లే కదా. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవగలిగితే, ఇప్పటికైనా సరే నీ మనస్సును మరలా యేసుక్రీస్తు వారి మీద లగ్నం చేయగలిగితే, ఆయన యందు పరిపూర్ణముగా స్థిరపడగలిగితే ఆయన మరలా నిన్ను అంగీకరిస్తాడు. అప్పుడు అది నీకు సాధ్యముగా మార్చబడిద్ది. అలా కాక లోకంలో సమకూర్చుకోవాలని, లోకాన్ని గెలవాలని, మనుషులను తృప్తిపరచాలని, అభినందన కోసం, గొప్ప కోసం నువ్వు ప్రయత్నం చేసిన వ్యర్థము. పరలోక రాజ్యంలో నీకు ప్రవేశము లేదు, ఉండదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, పరలోక రాజ్యములో నీకు మాత్రము ప్రవేశము ఉండదు, లేదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని ఉదాహరణలు మీకు చెప్తానండి. యేసుక్రీస్తు వారు జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ నేను నీ ఇంట్లోకి రావాలని ఆశపడుతున్నాను అన్నారు. అప్పుడు జక్కయ్య అన్న మాట ఏంటి? ఏమని చెప్పాడు జక్కయ్య? నేను ఎవరికైతే అన్యాయం చేశానో 4 వాళ్ళకి తిరిగి ఇస్తాను. తిరిగి ఎన్నింతలంట? 4 రెట్లు నేను అధికంగా మరలా చెల్లిస్తా. నేను ఎవరి దగ్గర అయితే మోసం చేసి నేను దాచిపెట్టుకున్నానో దాన్ని మరలా తిరిగి 4 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తా అన్న వెంటనే యేసేమన్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. రక్షణ వచ్చినది. అంటే అప్పటి వరకు మోసం చేస్తున్నాడు, దాచుకుంటున్నాడు, దోచుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య రావాలని అన్నాడో వెంటనే తనలో కలిగిన పరివర్తన ఏంటో తెలుసా? నేను ఎవరి దగ్గర అయితే 1 తీసుకుంటే 4 రెట్లు తిరిగి చెల్లించేస్తా. నేను ఏదైతే దోచుకున్నానో దానికి పరిహారాన్ని నేను చెల్లించేస్తా. ఎందుకు అనంటే అంగీకరింపబడవలసిన జీవితాన్ని నేను కోరుకుంటున్నా. లోకంగా సంపాదించుకోవటం కాదు, శ్లోకంలో సమకూర్చుకోవటం కాదు, పరలోక రాజ్యములో నేను సంపాదించుకోవాలి, పరలోక రాజ్యములో నేను సమకూర్చుకోవాలి అని ఆశపడినటువంటి జక్కయ్య ఆ మాట చెప్పాడు. విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు, తిరిగి చెల్లించాడు. అటు తర్వాత చూసినట్లయితే అబ్రహాము గారిని, దేవుడు అబ్రహాము గారితో ఏం చెప్పాడనంటే, నీ దేశమును, నీ ఇంటిని, నీ చుట్టుపక్కలను వదిలిపెట్టిరా. అప్పుడు నేను నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎలా ఉన్నదో, నిన్ను బట్టిన నా ప్రణాళిక ఎలా ఉన్నదో, నేను నిన్ను ఎలాంటి మార్గంలో నడిపిస్తానో, ఏ తీరం చేరుస్తానో, ఎలా చేరుస్తానో, ఎంత ఉన్నతముగా నేను నిన్ను దీవిస్తానో అనుభవిస్తానండి అని దేవుడు అబ్రహాం గారితో చెప్పారు. అంటే ఇక్కడ అబ్రహాము గారు కనుక విడిచిపెట్టకపోతే ఆశీర్వాదం వచ్చేదా? ఆ వాగ్దానము ఫలించేదా? అవకాశం లేదు కదా. విడిచిపెట్టుట వలననే అబ్రహాము గారు దేవుని యొక్క వాగ్దానమును పొందుకున్నారు. మరొక గొప్ప సేవకుడు మోషే గారు. హెబ్రీలకు రాయబడినటువంటి లేఖలో అక్కడ మరొక చక్కటి మాట మోషే గారి గురించి రాయబడి ఉన్నదండి. 11వ అధ్యాయము వచనములు 24 నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని చెప్పబడుతుందంటే,
మోషే పెరిగి పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె యొక్క పుత్రుడు అని పిలిపించుకొనుటకు నిరాకరించినట్లు చేసినది విశ్వాసమే. పాపభూయిష్టమును క్షణికములగు సౌఖ్యముల కంటే దేవుని ప్రజలతో పాటు బాధలను పొందుటనే అతడు ఎన్నుకొనెను. ఐగుప్తులని సమస్త ధనరాశుల కంటెను క్రీస్తు కొరకు నిందను సహించుటయే గొప్ప భాగ్యమని అతడు తలంచెను. ఎందుకంట? దేవుని కొరకు సౌఖ్యములను, సంపదలను, గొప్ప బిరుదుని, అధికారాన్ని, సింహాసనాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడంట. ఎవరైనా సరే ఆనందంగా బ్రతకాలనుకుంటారు, సంతోషంగా బ్రతకాలనుకుంటారు, గొప్పగా బ్రతకాలనుకుంటారు. కానీ దేవుని బిడ్డలతో సహవాసాన్ని, అక్కడ వచ్చేటువంటి శ్రమలను, కష్టాలను గొప్పగా భావించినటువంటి దైవజనుడు మోషే గారు. సింహాసనాన్ని, అధికారాన్ని చెత్తగా భావించడంట. ఎందుకు? కష్టాల కోసమా, నిందల కోసమా, బాధల కోసమా? ఏది గొప్ప జీవితం అంటారు ఇక్కడ? సింహాసనమే కదా, అధికారమే కదా, సంపదలే కదా. కానీ వాటన్నిటిని కూడా తక్కువగా, కష్టాలనే గొప్పగా భావించారు. దేవుని ప్రజలతో సహవాసాన్నే, దేవుని ప్రజలతోటి ప్రయాణాన్నే మేలుగా ఎంచుకున్నారు మోషే గారు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం మనం? ఇంకను లోకాన్ని గెలవాలనే ఆశ, లోకంలో సమకూర్చుకోవాలని ఆశ. ఒక ధనవంతుడు ఈ లోకంలో ఎలా ఆలోచన చేస్తాడనంటే, ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, దానిని ఎలా వృద్ధి చేయాలి, ఎలా దాచిపెట్టి తరములకు ఇవ్వాలని ఒక ధనవంతుడు ఆశపడతాడు. మొన్న ఒక రోజున యూట్యూబ్లో ఒక యూట్యూబ్ షార్ట్ చూస్తుంటే ఒక రిచెస్ట్ పర్సన్, ఒక మంచి ధనవంతుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు నిద్రించినప్పుడు కూడా నీ డబ్బులంట గుడ్లు పెట్టాలంట, పొదగలంట, పిల్లలను చేయాలంట. నీవు నిద్రించినప్పుడు కూడా నీ ధనము గుడ్లు పెట్టాలి, పొదగాలి, పిల్లలు చేయాలంట. అంటే నీవు రాత్రి పడుకున్నప్పుడు కూడా నీ డబ్బులు నీ కోసము అది ఆర్జిస్తూనే దాని సంపదను ఇంకా పెంచే విధంగా ఉండాలంట. అవునా? ఇది ఒక ధనవంతుని యొక్క ఆలోచన అంట. తన ఆలోచన అంతా కూడా ఎలా వృద్ధి చేయాలి, ఎలా దాచిపెట్టాలి, ఎంత సంపాదించాలి అని మనస్సు ఆలోచన దాని గురించే ఉంటుంది. అదే ఒక పేదవాడు అనుకోండి, మరలా యూట్యూబ్లో ఇట్లా ఒక యూట్యూబ్ షార్ట్ చూస్తుంటే ఒక వ్యక్తి, ఒక పేద ఆయన ఒక పొలంలో ప్రశాంతంగా పడుకొని అన్నాడు, కాలు మీద కాలు వేసుకుని పడుకొని అన్నాడు. ఆ పక్కన రాయబడిన మాటలు ఏంటంటే, రేపు ఉంటామో ఉండమో భయం లేదు, చింత లేదు, భయం లేదు, ఫోన్ మాట్లాడాలనేటువంటి ఆలోచన లేదు, ఫోన్ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రశాంతమైనటువంటి జీవితము ఇది అని రాశాడండి. ఏంటంటే ఇక్కడ కొంచెం తేడా మనం ఆలోచించేద్దాం. ఒక ధనవంతుడేమో రేపు, ఎల్లుండి, తరతరముల వరకు ధనమును సంపాదించాలి, దాచిపెట్టాలి, నా తర్వాత వాళ్ళకి ఇవ్వాలని ఆశపడితే, ఒక పేదవాడు మాత్రం ఉన్నటువంటి రైట్ ఈ మూమెంట్ని, ఈ సమయాన్ని, నేను సంతోషంగా బ్రతుకుతున్నా, ఇప్పుడు నాకు తినటానికి ఉంది చాలు, రేపటి రోజున దేవుడంటూ నాకు ఇస్తే నేను బ్రతుకుతా, నన్ను పోషించుట ఆయన బాధ్యత, నాకు ఎలా అయినా పోషణిస్తాడు, నేను బ్రతకగలను. అంతేకాని తలకు మించినటువంటి భారాన్ని పెట్టుకొని ప్రశాంతతను కోల్పోయి ఉన్న ఈ కొద్దిపాటి జీవితాన్ని పాడు చేసుకోవటం ఇష్టం లేదని చెప్పేసి అని అక్కడ మాటలు రాస్తే ఇదే నిజమే కదా? చాలినంత సంపాదించుకోవటం వేరు, మించి సంపాదించటం, సంపాదిస్తూనే దాచిపెట్టడం వేరండి. సంపదలు ఉండొద్దు అని అంటలా. ఎంతవరకు? జీవితం అంతా సంపాదించడం కోసమేనా? కాదు కదా. పరిపూర్ణుడవు కాదలిచినచో విడిచిపెట్టాలి.
సంపాదించావు, ఏం సాధించావు? ఏం లేదు, ఏం సాధించలా. ఒక 60 సంవత్సరాలు సంతోషంగా బ్రతికేవేమో, గొప్పగా తిన్నావేమో, ఒక పెద్ద కారులో తిరిగేవేమో, 10 మంది నిన్ను ధనవంతుడని గుర్తించారేమో. కానీ గుర్తించవలసినట్టు ఆయన మాత్రం గుర్తించలా. నీ సిరి సంపదలు ఆయన దృష్టిలో పడలా. నీ లగ్జరీ కారు ఆయన గుర్తించలా. నీ మేడల మిద్దెలు ఆయన కనపట్లా. కారణం ఏంటంటే నీ మనసు వాటిపైన ఉన్నది. కానీ ఎక్కడ పెట్టాలి మనసుని అంటే దేవుని పైన పెట్టిన వాడవైతే, ఆయనను అనుసరించడానికి సిద్ధపడిన వాడవైతే విడిచిపెడతావు అని చెప్తున్నాడండి వాక్యం. ఈ మాటలు చెబుతూ ఉంటే శిష్యులు అన్నారు కదా, మరి మేము వదిలిపెట్టి వచ్చాం కదా, మరి మాకేమిస్తారు మీరు, మాకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే యేసే అంటున్నారు కదా, మహిమలో నాతో పాటు మీరు కూడా 12 సింహాసనముల మీద ఆసీనులై నాతో పాటు మీరు కూడా తీర్పు తీరుస్తారని చెప్పేసని యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఆయన కొరకు తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, ఆస్తిపాస్తులను అన్నింటినీ వదిలిపెట్టిన వానికి ఘనత, విడిచిపెట్టిన వానికి ఘనత. దేవుడు అభినందిస్తాడు ఆ వ్యక్తిని. మరి నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నావు? ఇప్పటికీ ఇచ్చే మనసు నీకు రావట్లేదా? ఇప్పటికీ ఇవ్వటంలో ఆనందాన్ని పొందుకోలేకపోతున్నావా? ఆలోచన చేయండి. ఈ లోకము శాశ్వతము కాదు, 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 ఎప్పటికీ కాదు. 60 సంవత్సరాల జీవితమే కాదండి, అటు తర్వాత జీవించవలసిన జీవితమే అసలైనటువంటి జీవితము. ఈ కొద్దిపాటి సమయానికి ఉన్నతమైనటువంటి సమయాన్ని కోల్పోవటము జ్ఞానహీనత అని నేను పిలుస్తాను. అది తప్పు. నిజముగా జ్ఞానము కలిగిన వారైతే ఈ కొద్దిపాటి జీవితంలో గొప్ప జీవితానికి మార్గాన్ని సరిచేసుకుంటారు. ఈ కొద్దిపాటి జీవితంలో ఆ జీవితాన్ని ఎలా పొందుకోవాలి, అక్కడ నేను ఎలా సంపాదించుకోవాలి, అక్కడ నేను ఎలా సమకూర్చుకోవాలని ప్రయాసపడతారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు కదా, తన ప్రాణమును కోల్పోవాడు ప్రాణమును దక్కించుకొనును, కాపాడుకునివాడు దానిని కోల్పోవును. ఇవన్నీ మాటలు యేసుక్రీస్తు వారు చెప్పేది ఎందుకనంటే ఇక్కడ గురించి కాదు, ఈ లోక సంబంధమైన విషయం కాదు. అది పరలోక జీవితము, శాశ్వత రాజ్యమునకు సంబంధించినటువంటి మాటలు. ఇక్కడ కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు తప్పక కోల్పోవును. నీవు ఈ లోకంలో ఈ యొక్క జీవితాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? టెన్షన్, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ఎప్పుడు కూడా భయంతో బ్రతుకుతున్నావా? ఎవరు నా గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎవరు నా గురించి చెప్పుకుంటున్నారు, ఎవరు ఏం చెప్పుకుంటున్నారు, ఇదేనా నీ ఆలోచన అంతా? దేవుడికి ఇచ్చిందేంటి, నువ్వు చేస్తుందేంటి? ఒక ఉన్నతమైన పిలుపుకి దేవుడిని పిలిస్తే నీ ఆలోచన అంతా మనుషులు, లోకము, డబ్బు, పదవి, అధికారము, ఇదే. వాక్యం చెప్తుంది నీతోనే కదా, వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ నువ్వు కూర్చుకోవాలని ఆశపడితే పరలోక రాజ్యాన్ని చేరటం నీకు అసాధ్యము. ప్రాణమును కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే దాన్ని నువ్వు కోల్పోతావు, అంగీకరింపబడవు. జ్ఞాపకం చేసుకో. ఆ యవనస్తుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వెందుకు ఆ యవనస్తుల్లాగా ఉండాలి? విడిచిపెట్టు, యేసుక్రీస్తువుని అనుసరించు. నీ పిలుపు దానికోసమే కదా, ఆయన అనుసరించడానికే కదా. లోకమును సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనం ఏంటి? లోకం సంపాదిస్తున్నావు కానీ నీ ఆత్మ డేంజర్లో ఉందని తెలుసుకోలేకపోతున్నావా? గొప్పలు చెప్పుకునేది ఈ లోకపరంగా కాదండి, దేవుని పరంగా గొప్పలు చెప్పుకో. దేవుని కోసం నేను ఇది చేశానని చెప్పు.
ఆ మనసు మనకిప్పటికి రావాలి. ఒక ముసుగు కప్పుకొని ఆ ముసుగులో నీకు నచ్చంత చేసుకుంటూ మనుషులు ఎదురుకొచ్చేసరికి గొప్పగా కనిపిస్తున్నావా? నీ రహస్య జీవితము దేవుడు చూస్తూ ఉన్నాడు. విడిచిపెట్టు. విడిచిపెడితేనే నువ్వు బ్రతకగలుగుతావు. విడిచిపెడితేనే నువ్వు జీవిస్తావు. విడిచిపెడితేనే దేవుణ్ణి అంగీకరిస్తాడు. ఎందుకనంటే ఆయనకు మాత్రమే సమస్తము సాధ్యము. చివరి క్షణములనైనా సరే నిన్ను అంగీకరిస్తాడు. బలహీనుడవు కాక, బానిసవు కాక ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నించాయి. నీ జీవితాన్ని సార్థకం చేసుకో. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగా మారి విరసము తెచ్చి సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించదము. ఓ ప్రభువా, పునీత బెర్నాడు తన బోధనల యందును ధర్మక్రియల యందును ప్రఖ్యాతిగాంచి నీ శ్రీసభ శాంతి భద్రతల కొరకు తీవ్రమైన పోరాటమును జరిపెను. అతని సంస్మరణను చేసుకొనుచు మేము మీ వైభవమునకు అర్పించు శాంతి సమైక్యముల దివ్య సంస్కారపు బలిని దయతో స్వీకరింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏడ్చుటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ
ఓ ప్రభువా, నీవు నెక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్య నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్తానమగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత బెర్నార్డ్తోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి మన ప్రతి అవసరాన్ని దేవునికి తెలియచేస్తూ విశ్వాసముతోను భక్తితోనూ ప్రార్థన చేద్దాం. మన కన్నీరు తొడవబడాలని, మన ప్రార్థన ఆలకింపబడాలని, మనమందరము శాంతితోనూ సమాధానముతోనూ ఆయురారోగ్యములతోనూ బ్రతుకున్నట్లుగా విశ్వాసములు బలపడి దేవుని సన్నిధిలో నిరంతరము సంతసించినట్లుగా మన కన్నీరు తొడవబడాలి. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. సంతానము లేని వారికి సంతానము కలగబడాలి. ఆర్థిక ఇబ్బందులున్న వారందరికీ కూడా దేవుని సహాయము లభించాలి. ఇంకా వేరే వేరే వ్యసనముల నిమిత్తము, బలహీనతల నిమిత్తము విడుదల కొరకు ప్రార్థన చేయుచుండగా దేవుడు వారికి తోడే నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు
పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడివారా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడివారా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడివారా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ పరమ పవిత్ర విందుకు యోగ్యులెమ్ముగా పిలువబడే మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సన్నిధికి గరిగస పదప గరిగస పదపని సరి గరి మగరిస రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రార్థించదము. ఓ ప్రభువా, పునీత బెర్నార్డు సంస్మరణను జరుపుకొనుచు మేము స్వీకరించిన ఈ దివ్యాహారము మాయందు సత్ఫలములను వసగునుగాక. తద్వారా ఆ పునీతిని బోధనా దర్శనముల సహాయమున మేము విశ్వాసమందు స్థిరపడి జ్ఞానమందు వర్ధిల్లుచు మనుష్యావతరమెత్తిన నీ దివ్యవాక్కు ఎడల పరిపూర్ణ భక్తిని కలిగిండునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సన్నిధి చేరి ఆరాధించగా